హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీరెడ్డి వ్లాగ్స్. అసలు నా లైఫ్లో అయితే నేను అనుకోలేదు ఇక్కడ ఇంత దూరం అమృత్సర్కి వచ్చి ఇక్కడ ఉన్న గోల్డెన్ టెంపుల్ని చూస్తాను అని మీకు కూడా చూపిస్తానని. నా లైఫ్లో అయితే అనుకోలేదు. సాధ్యమైనంత వరకు నేను క్లారిటీగా మొత్తం ఎక్స్ప్లోర్ చేసేదాన్ని చూస్తాను. మీరు నా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వంశీరెడ్డి వ్లాగ్స్. నా నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళు కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంతలా ఎందుకు అడుగుతున్నానంటే వ్యూస్ అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి, బట్ కానీ ఏంటంటే సబ్స్క్రైబ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. సో అందుకని నేను ఏంటంటే సబ్స్క్రైబ్ చేయమని పర్టికులర్గా అడుగుతున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు. సో నేను ఇలా అడగడంలో తప్పు లేదు. మీరు కన్ఫామ్గా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు వీడియోస్ నచ్చితేనే. మనం గోల్డెన్ టెంపుల్కి వెళ్ళేదానికైతే రెడీ అయిపోయాము. బట్ కానీ ఈరోజు నేను ఒక్కరినైతే వెళ్ళట్లేదు. మన సబ్స్క్రైబరు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పరిచయం అయిన తర్వాత మన ఫ్రెండ్ కూడా అయిపోయాడు, సతీష్ కామారెడ్డి. ఆ అబ్బాయిని ఒకసారి చూపిస్తాను. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అసలు ఎలా వచ్చారు? నాకు డైరెక్ట్గా మెసేజ్ చేస్తున్నా, నేను చెప్పేవాను కదా ఇన్స్టాగ్రామ్లో. నేను మ్యాప్లో సెర్చ్ చేసిన, కాకపోతే నాకు అడ్రస్ దొరకలేదు. తర్వాత గూగుల్లో సెర్చ్ చేసేసి ఈ హోటల్ విషయం కనుక్కున్నా. వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు డీటెయిల్ చెప్పారు. ఓకే ఉన్నారు బాబు అనేసి చెప్తే నేను వచ్చినా కానీ నాకు కన్ఫర్మేషన్ గా ఉన్నాడా లేడా అనేసి నాకు డౌట్ఫుల్ గా ఉన్నా. ఓకే, కింద ఎక్సెల్ బైక్ చూసిన. ఓకే భయ అయితే పక్క ఉన్నాడు అనేసి అనుకున్నా. అప్పుడే ఎంట్రీ చేసా. ఓకే ఓకే. అసలుకి చాలా మొత్తం నాకు ఇక్కడ బ్రో అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనం ఇప్పుడు అమృత్సర్ టెంపుల్కి కానీ ఇంకా కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి సరౌండింగ్స్లో. ఆ ప్లేస్ కానీ ఏంటంటే ఇద్దరం కలిసి వెళ్తాము. ఇంకా మనం లేట్ చేయకుండా టెంపుల్కి అయితే, గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. తెలుసుగా మొత్తం? ఓకే తెలుసు బ్రో. ఓకే, ఎంత దూరం ఇక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్? మన రూమ్ ఇక్కడ నుంచి హోటల్ నుంచి 400 మీటర్ ఉంటుంది. అంతేనా? ఓకే, తక్కువ ఉంటాయి, చాలా దూరం. నేను 1 కిలోమీటర్ అనుకున్నా. లేదు 1 కిలోమీటర్ అంటే నా దగ్గర ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఓకే ఓకే. ఇప్పుడే సతీష్ మన కోసం ఇది తీసుకొని వచ్చాడు టిఫిన్. ఇది యాక్చువల్గా నేను ఏదో పిజ్జా అనుకున్నా, బట్ కానీ దోశ అంట. మన పైకి కూడా చూడండి పిజ్జా టైపే కనిపిస్తుంది. హోటల్ వచ్చేసి నోవల్టీ ద టేస్ట్ ఆఫ్ పంజాబ్ అంట. మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇది దోశ. ఈ బాక్స్కి ఎంత పెట్టినాడంటే దోశ ఎంత ఉంటుందో సతీష్. ఓకే, ఇంకెందుకు లేట్ చేయకుండా ఫస్ట్ తినేద్దాం. ఫస్ట్ నాకు కుల్చా తెస్తా అన్నాడు సతీష్. నాకు వద్దనేసరికి సతీష్ కూడా తినలేదు. ఇద్దరం కలిసి తిందాం అనేసరికి సతీష్ కూడా ఏంటంటే నాతో పాటు తినేదానికి కుల్చా అయితే తెచ్చుకున్నాడు. మనమైతే మాత్రం దోశతో సరిపెట్టుకుందాం. కుల్చాలు మనకు అన్ని పడవు. ఇప్పుడే రూమ్ అయితే క్లోజ్ చేసి మనం కిందకైతే వెళ్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే దగ్గరే కాబట్టి నేను మన బైక్ అయితే ఇక్కడే పెట్టేస్తాం, మన ఎక్సెల్. సతీష్ వచ్చేసి స్కూటీ తీసుకొని వచ్చాడు. మనం స్కూటీలో అయితే వెళ్దాం అక్కడ దగ్గర. మనమైతే ఈరోజు స్కూటీలో వెళ్తున్నాం. అంటే తక్కువ డిస్టెన్స్ కాబట్టి 400 మీటర్స్. అందుకని సతీష్ యాక్టివా తీస్తే యాక్టివాలో అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, సందుల్లో కూడా భయంకరంగా ఉంది ట్రాఫిక్ జాము. ఇదే మెయిన్ వే నాకు తెలిసి. ఇదేనా మెయిన్ మన మెయిన్ రోడ్ ఇదేనా? ఇక్కడ చూడండి, సందుల్లో మొత్తం స్ట్రక్ అయిపోయింది. నాకు తెలిసి మనం ఇంకో వే చూసుకోవడం బెటర్ ఏమో. మీకు ముందు సైడ్ కనిపిస్తుంది కదా చూడండి, ఆటోలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడేమో దాదాపు చాలా దూరం అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయినట్టుంది. మనం పోతామో పోలేమో. అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యేసరికి సతీష్ ఇంకో సందులోకి అయితే తీసుకొని వచ్చాడు. కరెక్టేనా? వెళ్తావా? వెళ్తాం కదా. ఓకే ఓకే. నుంచి వ్లాగ్ చేయాలని చెప్పేసరికి ఎక్కడెక్కడ గొంతుల్లోకి అయితే తీసుకొని పోతున్నాడు సతీష్. నాయన ఏంది బాబు ఇది? ఇక్కడ నాకు కాళ్ళు తగులుతున్నాయి సైడ్లు, ఈ రిక్షాలకి వాటికి. బ్రో ఏంది మన రూమ్ కాంచి దగ్గర అని చెప్పి నువ్వు దాదాపు చెప్తా ఉన్నావు. గల్లీలు అంతా ఎంట్రీ నుంచి చూపిద్దామనేసి నా ఆశ. ఎంట్రీ నుంచి చూపిద్దామనా? ఓకే ఓకే. చూడండి, మీకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ 18th సెంచరీస్లో కట్టిన ఇవన్నీ. అసలుకి ఇక్కడైతే మాత్రం లొకేషన్ భయంకరం ఉంది. నువ్వు గల్లీల్లో తిప్పినవు కానీ మొత్తానికైతే ఒక సూపర్ రోడ్డుకి అయితే తీసుకొని వచ్చావు. మీకు ఆపోజిట్లో ఒక స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఆ స్టాచ్యూ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి గోల్డెన్ టెంపుల్కి. ఇప్పుడు మీకు పైన కనిపిస్తున్నారు కదా, ఆయన పేరు వచ్చేసి మహాజన్ రంజిత్ సింగ్ గారు. ఆయన ఏంటంటే ఇక్కడ చాలా ఉద్యమాలు అనేది ఆ రోజుల్లో స్టార్ట్ చేశారు.
మీరు గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఈ పకడీ ఉంది కదా, కన్ఫామ్గా మన తలకైతే కట్టుకోవాలి. లేదన్నా వైట్ కర్చీఫ్ ఉన్నా కట్టుకోవచ్చు. లోపలికి వెళ్ళాలంటే కన్ఫామ్గా మన తలని కవర్ చేసుకొని అయితే వెళ్ళాలి. ఇప్పుడే టెంపుల్ వేలోకి అయితే వచ్చాము. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు నా ఫేస్ చూపించి మాట్లాడడం కంటే మీకు ఇక్కడ లొకేషన్ చూపించి మాట్లాడడంలో ఇంకా కిక్ అనేది ఉంటుంది. అని మీరు ఈ ప్లేస్ కూడా చూసినట్టు ఉంటుంది కాబట్టి మీకు ఏంటంటే ప్లేస్ చూపిస్తూ మాట్లాడతాను. బికాజ్ ఏంటంటే మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, నా మొహం మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఇప్పుడు ఎక్కడున్న లొకేషన్ కూడా ఏంటంటే నా మొహం చూపిస్తూ మాట్లాడితే మీకు అంత కిక్ కూడా ఏమి ఉండదు. సో మీకు లొకేషన్ చూపిస్తూ మాట్లాడతా. నైట్ నేను వచ్చాను కానీ అసలు ఈ రూట్లో రాలేదు. బట్ కానీ మార్నింగ్ కంటే నైట్ అయితే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది. మొత్తం ఇక్కడ మొత్తం లైట్స్ అన్నీ వేస్తారు కాబట్టి కొంచెం ఏదో అంటే ఇండియాలో ఉన్నట్టయితే ఫీలింగ్ ఉండదు. అండ్ నైట్ అయితే మాత్రం ఇక్కడ ఒక రేంజ్లో ఉంటుంది. మీకు మోస్ట్లీ ఏంటంటే నేను నైట్ కూడా వచ్చి ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాను. చూడండి మొత్తం ఈ సైడ్ అంతా ఏంటంటే అన్ని షాప్స్. ఏం తలవారు కూడా ఉన్నాయా? ఇగో తలవారు కూడా ఉన్నాయా? బాగా కత్తులు కూడా ఉన్నాయి ఇక్కడ. గన్స్ బయట ఉంటాయి గన్స్. మీరు ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ స్లిప్పర్ స్టాండ్ ఉంది. మన స్లిప్పర్స్ని ఏంటంటే ఇక్కడ వదిలేసి మనం లోపలికి అయితే వెళ్ళాలి, టెంపుల్ లోపలికి. టెంపుల్ ఎంట్రన్స్లో కూడా అసలు ఎక్సలెంట్గా ఉంటుంది లొకేషన్ కూడా. మొత్తం ఏంటంటే మనకు పాలరాతితో మొత్తం చేసుంటారు. అండ్ నైట్ టైం అయితే ఇక్కడ ఉంటుంది గాయస్, సూపర్. అసలుకి మొత్తం లైట్స్ ఉంటాయి కాబట్టి ఈ పాలరాతి చుట్టూరు బిల్డింగ్ చూడండి ఆపోజిట్లో, అసలు ఒక రేంజ్లో కనిపిస్తుంది నైట్ వ్యూ అయితే. ఇప్పుడు మనం బయట తీసుకున్నాం కదా, ఇది తలకు పెట్టుకున్నాం చూడండి, దాన్ని పకిడి అంటారు. మీకు ఇక్కడ ఫ్రీగా కూడా ఉంటాయి లోపలైతే, మీరు బయట తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. లోపల మీకు ఫ్రీగా కూడా ఉంటాయి. చూడు మొత్తం ఒకసారి మనకి ఫ్రంట్ సైడ్ లొకేషన్ చూడండి, ఎంట్రన్స్కి ముందు. మీకు ఆపోజిట్లో చూడండి గోల్డెన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. నిలువెత్తు బంగారంతో మీకు పైన టెంపుల్ అనేది కనిపిస్తుంది. మనం ఇలా కిందకి వెళ్ళిన తర్వాత మీకు టెంపుల్ వచ్చేసి మీకు కోనేరు మిడిల్లో ఉంటుంది. మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే మీరు లెఫ్ట్ సైడ్ నుంచి చుట్టూరు తిరుక్కొని మీకు స్టెప్స్ ఉంటాయి, చుట్టూరు తిరుక్కొని అక్కడ వే కనిపిస్తుంది చూడండి, ఆ వే దగ్గరికి అయితే వెళ్ళాలి. దానికి దాదాపు 1 కిలోమీటర్ అంతా తిరుక్కొని పోవాల్సి వస్తుంది. ఆ నుంచి మీకు ఎంట్రీ అనేది ఉంటుంది. మీకు ఎవరికన్నా దాహం వేస్తే ఇక్కడ మీకు ఆల్వేస్ ఎప్పుడు వాటర్ అనేది వీళ్ళు ఇస్తూ ఉంటారు. బేసిక్గా అసలు నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అసలు ఇష్టమే ఉండదు. బట్ కానీ తప్పట్లేదు, ఈ కాపీరైట్ నుంచి తప్పించుకోవాలి అంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం మాత్రం పక్కా జరగాలి. లేని పక్షాన మన ఛానల్కి కాపీరైట్ అనేది పక్కా పడుతుంది. అప్పుడు ఏంటంటే ఇంక ఛానల్ ఎత్తిపోవడమే. మీకు చూడండి ఆ సైడ్ మనుషులంతా కనిపిస్తున్నారు కదా, మనం అక్కడికి వెళ్ళాలి. టెంపుల్ లోపలికి వెళ్ళాలి అంటే అయితే వాటర్ ఉన్నాయి కదా, వాటర్ అయితే మాత్రం ప్యూరిఫై ఉన్నాయండి, అసలుకి సూపర్ ఉన్నాయి వాటరు. యాక్చువల్గా ఏంటంటే వీడియో తీసేదానికి పర్మిషన్ అయితే లేదు. బట్ కానీ నేను మీకోసం చూపించాలి కాబట్టి లైట్గా నా యాక్షన్ కెమెరా పక్క పెట్టి అయితే నేను చూపిస్తున్నాను. అసలు మొత్తం మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా గోల్డే ఇది.
మీరు చూస్తున్నారు కదా, ఈ ఫొటోస్ అన్నీ ఏంటి అంటే గోల్డెన్ టెంపుల్ లోపల ఉండేవి. మీరు మ్యాక్సిమం ఏంటంటే చాలా సబ్స్క్రైబర్స్ మన వాళ్ళు చూస్తుంటారు కాబట్టి మీకు ఏంటంటే పిక్స్ చూపించాలి కాబట్టి నేను మీకోసం ఇవి తీసి చూపిస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే పర్మిషన్ అయితే లేదు ఇలా ఫొటోస్ తీసేదానికి. అండ్ ఇలానే మీకు పైన మనకి గోపురం అంటారు కదా, అదండి మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా ఏంటంటే నేను ఫోటో దిగి మీకు చూపించాను. ఇక్కడ మెయిన్గా చెప్పాలి అంటే ఇంకోటి అన్నదానము మనకి తిరుమలలో ఇక్కడ మెయిన్గా చెప్పాలి అంటే ఇక్కడ అన్నదానము మనకి తిరుమలలో ఎలా అయితే అన్నదానం చేస్తారో ఇక్కడ కూడా అన్నదానం అలానే ఉంటుంది. నేను యాక్చువల్గా ఏంటంటే ఫుడ్ ఇక్కడ తింటే సరిపోద్దండి, బయట హోటల్లో ఎక్కడా తినాల్సిన అవసరం లేదు. నేను ఆఫ్టర్నూన్ ఈరోజు వచ్చాను, ఆఫ్టర్నూన్ తిన్నాను అండ్ నైట్ కూడా వచ్చేసి నేను ఇక్కడే తిన్నాను, ఎందుకంటే నాకు ఫుడ్ నచ్చింది. మెయిన్గా చెప్పాలి అంటే కీర్ ఉంది, కీర్లో నేను అసలు లీనమైపోయినా కీర్ తినే దాంట్లో. ఎందుకంటే దాదాపు 2 times వేయించుకున్నాను కీర్, ఎందుకంటే మనకు దాంట్లో రైస్ యాడ్ అయింది. రైస్ యాడ్ అవ్వడం వల్ల మనకైతే మాత్రం కడుపు నిండా బాగా నిండిపోయింది. అందరూ ఇదంతా ఏంటంటే మ్యాక్సిమం చపాతీలు ఇస్తారు, నేను చపాతీ కూడా తిన్నాను. చపాతీ తినిన తర్వాత కీర్ కూడా తాగాను. కీర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కీర్ నేను 2 times వేయించుకొని అయితే తాగాను. మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంటుంది కీర్ అనేది. మీరు గోల్డెన్ టెంపుల్ నుంచి కొంచెం పక్కకు వస్తే చాలు మీకు అన్నదాన సత్రాలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ వీటిని ఏమి అంటే ల్యాండర్ అని అంటారంట, మన సైడ్ వచ్చేసి అన్నదాన సత్రాలు అంటారు. ఇక్కడ వీటిని ఏంటంటే ల్యాండర్ అని అంటారు. ఇక్కడ మీకు మ్యూజియం కూడా ఉంది, సిక్ మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వాళ్ళ పురాతన కాలం ఇలాంటి డ్రాయింగ్స్ టైప్ ఉన్నాయి, మొత్తం అవి మీకు చూపించేదానికైతే నేను మొత్తం షూట్ చేశాను. చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా, అంటే వీళ్ళు ఏంటంటే అప్పటి ఫొటోస్ కాదు, వీళ్ళంతా ఏంటంటే మళ్ళీ వీళ్ళు పెయింట్ వేశారు, పెయింట్ వేసినవి. ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది చూడండి, ఇప్పుడు ఆ రోజుల్లో కవచం రాజు వేసుకున్నది అదొకటి భద్రపరిచారు. అండ్ ఇక్కడ గన్ చూడండి, ఇదంతా ఐరన్ ఉంది, నేను పట్టుకున్నాను ముందు పక్క, అసలు చాలా వెయిట్ కూడా ఉంది. ఈ పక్క చూడండి ఇంకొక చిన్న సైజ్ గన్ ఉంది. ఇట్లా ఇక్కడ గన్స్ కూడా ఉన్నాయి, వీళ్ళు అప్పుడు ఆ రోజుల్లో వాడిని వీళ్ళంతా ఏంటంటే భద్రపరిచి అయితే పెట్టున్నారు. అసలుకి మొత్తం ఈ పెయింటెడ్ అంతా ఏంటంటే రియల్గా మనం చూస్తుంటే ఏంటంటే ఇవి రియల్గా పిక్స్ ఏమో అనుకుంటాం, బట్ కానీ ఇవన్నీ పెయింటెడ్. ఇవన్నీ గన్ ఇంకోసారి చూడండి. అండ్ ఈ పక్కన చూడండి, ఇదేదో పొడుగ్గా ఉంది, నా పేరు అయితే తెలీదు. ఇది కూడా ఏంటంటే బుల్లెట్ టైపే ఉంది, అంటే బుల్లెట్ అంటే సారీ గన్ టైపే ఉంది. ఇక్కడ చూడండి, ఇది చిన్న గన్ ఏంది. ఏం సతీష్ ఎట్లయింది దర్శనం? సూపర్గా అయింది. మధ్యాహ్నం ఇప్పుడు వస్తున్నాం బయటికి. అసలుకి మార్కెట్ అయితే గోల్డెన్ టెంపుల్ మార్కెట్ ఇదే మొత్తానికి ఓకే కలకల్లాడిపోతుంది. ఇక్కడ ఇక్కడికి వస్తే మాత్రం మీరు అనుకున్నది చేయండి, పక్కన వాళ్ళని నమ్మైతే చేయొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని మోసం చేసేదానికే చూస్తారు, ప్రతి ఒక్కటి మీ చేత కొనిచ్చేదానికే చూస్తారు. అసలుకి ఫుడ్ అయితే మాత్రం మనం ఇందాక అక్కడ మన టెంపుల్లో తిన్నాం కదా, గోల్డెన్ టెంపుల్లో, అక్కడ తినడం బెటర్ అబ్బా. ఇక్కడ తినేకాడి కంటే మన సౌత్ ఇండియా వాళ్ళు ఇక్కడ తినేకాడి కంటే శుద్ధంగా అక్కడికి వచ్చి తింటే మనకి మన సౌత్ ఇండియా సైడ్ తింటాం కదా, ఆ ఫీల్ అయితే ఇక్కడ ఉంటుంది కన్ఫామ్గా. సో మీరు ఎవరైనా వస్తే గోల్డెన్ టెంపుల్ సైడ్ వచ్చి అక్కడ తినండి. గోల్డెన్ టెంపుల్ మార్కెట్ చూడండి, నేను మార్నింగ్ కూడా ఈ రోడ్లోనే వచ్చానంట, బట్ కానీ నైట్కి మార్నింగ్కి ఇక్కడ చాలా డిఫరెన్స్ అయితే ఉంది. బికాజ్ ఆఫ్ దిస్ లైటింగ్ ఎఫెక్ట్ వల్ల మొత్తం ఇదంతా ఒక కళ్ళకి ఏంటంటే ఒక కొత్తదనం కనిపిస్తుంది మార్నింగ్కి ఇప్పటికి.
మార్నింగ్ అయితే నేను ఏదో పాత ఏరియా అనుకున్నాను సతీష్, ఏదో కొంచెం ఓల్డ్ బిల్డింగ్స్ పాతగా ఉన్నట్టు అనుకున్నా. ఇప్పుడు ఏందో నిన్ను అడుగుతుంటే మార్నింగ్ మనం ఇటు రాలేదు కదా అంటే నువ్వేమో ఇట్టే అన్నా మనం వచ్చిందని నువ్వు అంటుంటివి. ఇక్కడ ఏదన్నా షూట్ చేయాలన్నా భయం వేస్తుంది, ఎందుకంటే ఇక్కడ అక్కడక్కడ సాంగ్స్ వచ్చేస్తున్నాయి బయటికి, దేవుడి సాంగ్స్ కానీ ఇట్లా పాడేస్తున్నారు. ఇక్కడ స్పీకర్లు ఉన్నాయి, వాటి వల్ల ఎక్కడన్నా కాపీరైట్ ఏమైనా వస్తుందేమో నా భయం. సతీష్ తీసుకుంటున్నాడు. ఫస్ట్ నేను ఏంటో చూసి దాని తర్వాత తీసుకుంటాను. అమౌంట్ కానీ తక్కువ అనిపిస్తేనే తీసుకుంటా, లేకపోతే అయితే లేదు, మన వల్ల కాదు. ఎందుకంటే బడ్జెట్ ఇప్పటికే దోలు తిరిగిపోయింది. ఏమనుకున్నా ఇక్కడ కూడా బాగా రేట్లు ఎక్కువే, డీమార్ట్ కంటే ఇక్కడ ఇంకా ఎక్కువ. అందుకే ఏంటంటే అన్నీ ఒక 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఎండి ఖర్జూరము, తర్వాత బాదము, జీడిపప్పు 100 గ్రామ్స్ తీసుకున్నాను. హోల్సేల్ ఏమన్నా తక్కువకి వస్తుంది అనుకున్నా, బట్ కానీ ఏంటంటే ఇక్కడ కేజీలు కానీ తీసుకున్నాను అనుకో దోలు తీరిపోద్ది. సో అందుకని ఏంటంటే మనం ఎంతైతే అవసరమో అంతవరకు తీసుకొని ఇంక ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. బస్బే సతీష్ అయితే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నేను వచ్చేసి మళ్ళీ మన గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. బికాజ్ ఎందుకంటే మనం ఇందాకంతా షూట్ చేసింది డే టైంలో షూట్ చేసాము, ఇప్పుడు నైట్ అయింది కాబట్టి 9 అవుతుంది. ఇప్పుడు మొత్తం లైటింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో నేను అందుకేంటంటే ఆ విజువల్స్ కూడా మీకు చూపించేదానికైతే నేను వెళ్తున్నాను. పాపం ఆఫ్టర్నూన్ 12 నుంచి నాతో పాటే ఉన్నాడు సతీష్. సో అతనికి ఏంటంటే ఇంకా రూమ్కి వెళ్ళాలి, అతనికి వర్క్స్ ఉంటాయి కాబట్టి అతను వెళ్తున్నాడు. రేపు మళ్ళీ ఇంకో ప్లాన్ వేసాము, రేపు మళ్ళీ కలుస్తాము. రేపు సతీష్ రేపు ఎందుకు వస్తావు? రేపు మార్నింగ్ 11 o'clock వచ్చేద్దాం. ఎక్కడికి రేపు వెళ్ళేది మనం? గోవింద్ ఫోర్ట్ ఒకటి. గోవింద్ ఫోర్ట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి చేసినాం. ఇంకా ఏమైనా కొత్త స్పెషల్ ఉంటే అక్కడ కూడా వెళ్దాం. ఒకటి 3 గన్ హౌస్ ఓకే. ఏమన్నా చెప్తావా మా సబ్స్క్రైబర్స్కి? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓకే, షేర్ చేయండి. ఇంకా నువ్వే చెప్పాలా? ఓకే, ఇంకా సతీష్ అయితే వెళ్ళిపోతాడు. నేను మీకోసం గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళి ఆ విజువల్స్ అని ఒకసారి నేను చూపిస్తాను, నైట్ టైం ఎలా ఉంటుంది గోల్డెన్ టెంపుల్ అనేది. బాయ్. నైట్ టైం చూడండి గోల్డెన్ టెంపుల్ ఎలా ఉందో. మీకు నైట్ టైం చూపించేదానికి కూడా అదిపరిగా నేను రూమ్కి వెళ్ళి కూడా మరీ వచ్చాను. అసలుకి సూపర్ ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే. అండ్ దగ్గరికి వెళ్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు క్రౌడ్ కూడా ఏంటంటే చాలామంది మార్నింగ్ కంటే ఈవినింగ్ నైటే ఎక్కువ టైం వచ్చారు. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. మొత్తం చూడండి చుట్టూరు లైట్స్ సూపర్ అసలుకి. యాక్చువల్గా ఏంటంటే మొత్తం ఏంటంటే దాదాపు మ్యూజిక్ వాడాల్సి వచ్చింది. లోపల ఏంటంటే అంతా సాంగ్స్ వస్తూ ఉన్నాయి. అందువల్ల మళ్ళీ ఏంటంటే మనకి ఏదైనా కాపీరైట్ పడుద్ది ఆ సాంగ్స్ వల్ల. అందుకని ఏంటంటే మ్యూట్ చేసి నేను త్రూ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది, కొంచెం మ్యూజిక్ యాడ్ చేయాల్సి వస్తుంది. మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా రేపు మాట్లాడుకుందాం. ఫుల్ ఇప్పుడైతే టైర్డ్ అయిపోయాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వంశీరెడ్డి వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.